తోటి పెళ్లిలో మరి అందరితోటి కలిసిమెలిసి ఉన్న మహనీయుడు మరి కీర్తి శేషులైన వాసాల రాజమౌళి సారు మరి ఎందరికో విద్యను అందించి తన కొడుకులను ఎడవాసి తన భార్య లక్ష్మిని విడనాడి మరి కనరాని లోకానికి వెళ్ళిపోతే ఈ రోజున ఈ కథ చెప్పించే వాళ్ళు మరి కన్న బిడ్డ స్వరూప మరి ఈ రోజున మన కళా బృందాన్ని గుర్తించి ఏ లోకాన ఉన్న మా బాబు ఆత్మశాంతి జరగాలని మరి మన కళా బృందాన్ని గుర్తించి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు మరి రమ్మని ఫోన్ చేసిన తర్వాత మరి కుక్కల కుమరయ్య మరి అదే విధంగా ఈ స్వర్గలోకం లోపల ఉన్న రాజమౌళి సారికి లోకాన ఉన్న తన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని మా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎక్కడెళ్ళిపోతుంది బాబు బిడ్డ స్వరూపని విడనాడి నీ కొడుకు సమ్మన్నని విడనాడి కొడుకు గోపన్నని విడనాడి కొడుకు నరసన్నని విడనాడి చిన్న కొడుకు బాపురావు అయిన తొవ్వ దొరికిన కానరాని లోకానికి కన్న కొడుకు ఆనాడు దూరం అయితే చిన్న కొడుకు కొడుకులని కొడుకుల్లాగా భావించి మరి ఈ రోజు మనవరాన్ల విడనాడి కాకంత బలగాన్ని వాసి కానరాని లోకానికి వెళ్ళిపోతివా నానా నీ కొడుకుల బిడ్డల ఎడవాసి నువ్వు ఏ లోకాన ఉన్నవు నానా మా బాబు రాజమౌళి నీ రూపు దొరికది బాబు నీ మాట దొరికది నానా ఒక్క బిడ్డను నన్ను వరి మొలక లెక్క సాది పెద్ద వేసుకున్నావు నాయన్నో కాకి నమ్మలేదు గద్దకు నమ్మలేదు బిడ్డ నీకు వచ్చిన బాధ లేదా అని ధీరధైర్యం చెప్పినవు బాబు తీగకు ఏనాడు కాయ బరువు కాదా అని మమ్మల ఎంతో ప్రేమతో చూసుకున్నాము బాబు 11 రోజులాయ బాబు నీ పండు ఒడిసిపోతున్నదా నానా నీ బాగి తీరుతున్నదా అయ్యో నీ కొడుకుల కోడళ్ళ విడిచిపెట్టి మాకు బ్రతుకు బాట చూపి నువ్వు మమ్మల విడనాడి ఏ లోకానున్నవయ్యా మా బాబు రాజమౌళి కొడుకు సమ్మన్నని విడనాడి కొడుకు గోపన్నని విడనాడి కొడుకు నరసన్నని విడనాడి నీ చిన్న కొడుకు బాబురావు అయిన తోవ దొరికిందా నాన్న బాబు మనవరాళ్ళు కాకంత బలగవంత నీళ్లు ఏరిండ్రు మా అమ్మను ఒంటరి దాన్ని వేసి జండవాసి పోతివా నాన్న నువ్వు చెప్పిన మంచి మాటలు మేమెన్నడూ మరవలేదు నానా కొడుకులు బతకాల బిడ్డ బతకన్నా అని కాయ కష్టం వేసి మమ్మల సాది పెద్ద వేసి పెళ్లిళ్ళ పేరంటాలు వేసి మనవరాళ్ళ చూసి ఆనందపడ్డవు నది కాకంత బలగవాని సంబరపడ్డవు నాయన్నో సంతోషపడ్డవయ్యా వీడికి నీ పండు కొడిసిన నీ బాకి తీరుతున్నదా బాబు బాబు రాజమౌళి గంగా ఓ శివలింగా ఓ బాబు రాజమౌళి
గోపన్న నేనెళ్ళిపోతూ ఉన్నా ఓ కొడుకా పోతున్న నా కొడుకా నా కొడుక నరసన్న నేనెళ్ళిపోతూ ఉన్నా నీ అక్క ఉంది ఊరట్ల కాలవలే అయ్య కూడి బతుకు అన్నడా కాలవల నిల్లవోలే కలిసి బతుకు అన్నడా నేను పట్టుకు రాను వీడో నేను బొబ్బాను రాను వీడా నా భార్య లక్ష్మి నేనెళ్ళిపోతూ ఉన్నా అయ్య నా భార్య ఆవురాల జంట ఆసిపోతూ ఉన్నది అవతార మన జంటరా అడవిల కలిసినది మన కొడుకులు ఉంటారమ్మా మన బిడ్డ ఉంది ఎలా పండు కొడిసినది వాసాల వారిల్లల్లా ఏడిగా రాజమౌళి ఏడిగా బాబురావు ఎత్తుకున్న గానరాడు అయ్యో నా చిన్న కొడుక నూరైన తోవ కొడుక నా కన్న దొరికినది నా కొడుక బాబురావు నీ వల్ల నువ్వు పుట్టాడు మా బాబు పండుగాని నా పండుగ ఎత్తురా నీ ఇద్దరు కొడుకులను పెద్ద ఎత్తిరా ఇక పోతున్న నా కొడుక బాబురావు ఇక పోతున్న కోడళ్ళు నేనెళ్ళిపోతూ ఉన్నా ఇక బిడ్డలోలే పూల చూసుకున్నా మన ఇల్లు పైలమమ్మ ఆడబిడ్డ పైలము పొద్దుల సుందమమ్మ నీ అత్త ఉంది ఆడబిడ్డ ఉంటది ఇక నేనెళ్ళిపోతూ ఉన్నా నేనెళ్ళిపోతూ ఉన్నా అయ్యో నా మనవరాలా నీ పెళ్లి నాడు వీటో మనవరాల పెళ్ళాని ఆనందపడ్డ నేను మనవాల పెళ్ళాని ఇక సంపూర పడ్డ నేను ఇక రానంటే ఎప్పుడు వచ్చి నన్ను రమ్మాని పిలిచినాడా నేను వట్టిగా పోతలేను అడగట్టి పేడగట్టి అయ్యో పేడల్లో అంటగట్టి అగో నలుగురు ఎత్తుకొని 10 మంది వదులుకుంటా ఇక నల్లాగా నమ్మినారా ఇక నేనెళ్ళిపోతూ ఉన్నా ఇక నా పండు ఒడిసినాది ఇక నా పేరు మాసినాది ఏడిగా రాజమౌళి మాసాల వారిల్లును ఏడిగా బాబురావు ఇక తండ్రి కొడుకులు వెళ్తారా ఇక తాళందు పోయినారా ఇక శివనన్నదేమో ఇక శివలోకం వెళ్ళినారా ఇక శివుని మల్లె తోటలా ఇక పూలు కొయ్యవాయన దేవుడి పూజకు వాయనా మరి కైలాసం లోపల మరి ఎటువంటి కీర్తి శేషులైన వాసాల రాజమౌళి గారికి వాసాల బాపురావు గారికి ఈ లోకాన ఉన్న వాళ్ళ పవిత్రాత్మకు శాంతి చేకూరాలని మన పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామం నుండి మన కళా బృందాన్ని గుర్తించి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కథకాడికి వచ్చిన అందరికీ మా కళాసు మంజరి తెలియజేస్తూ ఏ లోకాన ఉన్న వాళ్ళ పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని మా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి దయగల్లవాడు ప్రేమగల్లవాడు ఊరిలోన మంచి పేరు తెచ్చుకున్న మహనీయుడు మరి కానరాని లోకానికి వెళ్ళిపోతే ఈ రోజున రామనామ సంకీర్తన చేయించే దాతలకి జై బాబా మరి బిడ్డ స్వరూప తండ్రి పేరు నాది చేసి మరి ఈ రోజున రామనామ సంకీర్తన చేయించిన దాతలకి జై బాబా హరి హరి సీతారామనాథర నారాయణుడో పరమేశ్వరుడు ఆగో బిడ్డ నీ కడుపు లోపల ఒక్క బిడ్డ ఫలం అన్నాడు ఆగో ఫలమిచ్చి పరమాత్ముడు శ్రీకాన దెబ్బ కొట్టి మతాన మాయమైపోతున్నాడు ఆ శంకరుడు ఎడు చూసినా గాని ఎవరు గాని వస్తలేరు ఇక వచ్చిన పని అమలయ్యింది రానంత దూరమా పోనంత దూరమని అమ్మా దాసి ఏం చేస్తాం బ్రతికి తన కొడుకుల వాసి తన బిడ్డను ఎడవాసి మనవల మనవరాళ్ళ విడిచిపెట్టి కానరాని లోకానికి వెళ్ళిపోయిండు రాజమౌళి సారు మన తీర్పెల్లి గ్రామంలో
మంచి యోధాన యోధులు ఉన్నారు. మన పీపెల్లి లోపల మంచి కళాకారులు ఉన్నారు, కళా విద్వాంసులు ఉన్నారు. మరి చదువు లోపల కూడా ఎంతో మంది టీచర్స్ ఉన్నారు. అన్ని రకాల లోపల మరి ఎటువంటి వెలిసినటువంటి పెళ్లిలో మరి అందరితోటి కలిసిమెలిసి ఉన్న మహనీయుడు, మరి కీర్తి శేషులైన వాసాల రాజమౌళి సారు మరి ఎందరికో విద్యను అందించి తన కొడుకులను ఎడవాసి తన భార్య లక్ష్మిని విడనాడి మరి కనరాని లోకానికి వెళ్ళిపోతే ఈ రోజున ఈ కథ చెప్పించే వాళ్ళు మరి కన్న బిడ్డ స్వరూప మరి ఈ రోజున మన కళా బృందాన్ని గుర్తించి ఏ లోకాన ఉన్న మా బాబు ఆత్మశాంతి జరగాలనని మరి మన కళా బృందాన్ని గుర్తించి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు మరి రమ్మని ఫోన్ చేసిన తర్వాత మరి కుక్కల కుమరయ్య మరి అదే విధంగా ఈ స్వర్గలోకం లోపల ఉన్న రాజమౌళి సారికి లోకాన ఉన్న తన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని మా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎక్కడెళ్ళిపోతుంది బాబు బిడ్డ స్వరూపని విడనాడి నీ కొడుకు సమ్మన్నని విడనాడి కొడుకు గోపన్నని విడనాడి కొడుకు నరసన్నని విడనాడి చిన్న కొడుకు బాపురావు అయిన తొవ్వ దొరికిన కానరాని లోకానికి కన్న కొడుకు ఆనాడు దూరం అయితే చిన్న కొడుకు కొడుకులని కొడుకుల్లాగా భావించి మరి ఈ రోజు మనవల మనవరాన్ల విడనాడి కాకంత బలగాన్ని వాసి కానరాని లోకానికి వెళ్ళిపోతివా నానా నీ కొడుకుల బిడ్డల ఎడవాసి నువ్వు ఏ లోకాన ఉన్నవు నానా మా బాబు రాజమౌళి నీ రూపు దొరికది బాబు, నీ మాట దొరికది నానా. ఒక్క బిడ్డను నన్ను వరి మొలక లెక్క సాది పెద్ద వేసుకున్నావు నాయన్నో. కాకి నమ్మలేదు, గద్దకు నమ్మలేదు. బిడ్డ నీకు వచ్చిన బాధ లేదా అని ధీరధైర్యం చెప్పినవు బాబు. తీగకు ఏనాడు కాయ బరువు కాదా అని మమ్మల్ని ఎంతో ప్రేమతో చూసుకున్నావు బాబు. 11 రోజులాయ బాబు, నీ పండు ఒడిసిపోతున్నదా నానా, నీ బాగి తీరుతున్నదా అయ్యో. నీ కొడుకుల కోడళ్ళ విడిచిపెట్టి మాకు బ్రతుకు బాట చూపి నువ్వు మమ్మల విడనాడి ఏ లోకానున్నవయ్యా. మా బాబు రాజమౌళి కొడుకు సమ్మన్నని విడనాడి, కొడుకు గోపన్నని విడనాడి, కొడుకు నరసన్నని విడనాడి, నీ చిన్న కొడుకు బాబురావు అయిన తోవ దొరికిందా నాన్న. బాబు మనవల మనవరాళ్ళు కాకంత బలగవంత నీళ్లు ఏరిండ్రు. మా అమ్మను ఒంటరి దాన్ని వేసి చండవాసి పోతివా నాన్న. నువ్వు చెప్పిన మంచి మాటలు మేమెన్నడూ మరవలేదు. నానా కొడుకులు బతికాల బిడ్డ బతికన్నా అని కాయ కష్టం వేసి మమ్మల్ని సాది పెద్ద వేసి పెళ్లిళ్ళ పేరంటాలు వేసి మనవల మనవరన్న చూసి ఆనందపడ్డవు నది కాకంత బలగవా అని సంబరపడ్డవు నాయన్నో సంతోషపడ్డవయ్యా. వీడికి నీ పండు ఒడిసిన నీ బాకి తీరుతున్నదా బాబు. బాబు రాజమౌళి గంగా ఓ శివలింగా
నీ ములెత్తుకున్ననా ముద్దు ముద్దులాడినా సరే సంకరేసినా ఇక నేనెళ్ళిపోతా ఉన్నా అయ్యో నా కొడుకులారా నేనెళ్ళిపోతా ఉన్నా నా కొడుకు సమ్మన్నా నేనెళ్ళిపోతా ఉన్నా అయ్యో నా కొడుకులారా ఓ కొడుకు సమ్మన్నా నీ తమ్ములు ఉండరురా నీ చెల్లె ఉంది నీ తోడ ఉంటినది నీ కూడా వెలిగినది నీ చెల్లె పైన ఊరా నేనెళ్ళిపోతా ఉన్నా నా కొడుకు కోపన్నా నేనెళ్ళిపోతా ఉన్నా ఓ కొడుకా పోతున్నా నా కొడుకు నర్సన్నా నేనెళ్ళిపోతా ఉన్నా నీ అక్క ఉంది ఊరట్ల కాలవలే అయ్య కూడి బతుకు అన్నడా కాలవల నిల్లవలే కలిసి బతుకు అన్నడా నేను పట్టుకు రాను వీడో నేను బొబ్బాను రాను వీడో నా భార్య లక్ష్మి నేనెళ్ళిపోతా ఉన్నా అయ్యో నా భార్య ఆవురాల జంట ఆసిపోతా ఉన్నది అవతార మన జంటరా అడవిల కలిసినది మన కొడుకులు ఉంటారమ్మా మన బిడ్డ ఉంది ఇలా పండు కొడిసినది వాసాల వారిల్లల్లా ఏడిగా రాజమౌళి ఏడిగా బాబురావు ఎత్తుకున్న గానరాడు అయ్యో నా చిన్న కొడుక నూరైన తోవ కొడుక నా కన్న దొరికినది నా కొడుక బాబురావు వల్ల నువ్వు పుట్టెను మా బాబు పండుగాని నా పండుగ ఎత్తురా నీ ఇద్దరు కొడుకులను పెద్ద ఎత్తిరా ఇక పోతున్న నా కొడుక బాబురావు ఇక పోతున్న కోడన్ను నేనెళ్ళిపోతా ఉన్నా ఇక బిడ్డలోలే నిప్పుల చూసుకున్నా మన ఇల్లు పైలమమ్మ ఆడబిడ్డ పైలము పొద్దుల సుట్టమమ్మ నీ అత్త ఉంది ఆడబిడ్డ ఉంటది ఇక నేనెళ్ళిపోతా ఉన్నా నేనెళ్ళిపోతా ఉన్నా అయ్యో నా మనవరాలా నీ పెళ్లి నాడు వీటో మనవరాల పెళ్ళాని ఆనందపడ్డ నేను మనవాళ్ళ పెళ్ళాని ఇక సంపూర పడ్డ నేను ఇక రానంటే ఎప్పుడు వచ్చి నన్ను రమ్మాని పిలిచినాడా నేను వట్టిగా పోతలేను అడగట్టి పేడగట్టి అయ్యో పేడల్లో అంటగట్టి అగో నలుగురు ఎత్తుకొని 10 మంది వదులుకుంటా ఇక రంజాగా నమ్మినారా ఇక నేనెళ్ళిపోతా ఉన్నా ఇక నా పండు ఒడిసినది ఇక నా పేరు మాసినది ఏడిగా రాజమౌళి మాసాల వారిలో ఏడిగా బాబురావు ఇక తండ్రి కొడుకులు వెళ్తారా ఇక తాళందు పోయినారా ఇక శివనన్నదేమో ఇక శివలోకం వెళ్ళినారా ఇక శివుని మల్లె తోటలా ఇక పూలు కొయ్యవాయన దేవుడి పూజకు వాయనా మరి కైలాసం లోపల మరి ఎటువంటి కీర్తి శేషులైన వాసాల రాజమౌళి గారికి వాసాల బాపురావు గారికి ఈ లోకాన ఉన్న వాళ్ళ పవిత్రాత్మకు శాంతి చేకూరాలని మన పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామం నుండి మన కళా బృందాన్ని గుర్తించి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కథకాడికి వచ్చిన అందరికి మా కళా సుమంజలి తెలియజేస్తూ ఏ లోకాన ఉన్న వాళ్ళ పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని మా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి దయగల్లవాడు ప్రేమగల్లవాడు ఊరిలోన మంచి పేరు తెచ్చుకున్న మహనీయుడు మరి కానరాని లోకానికి వెళ్ళిపోతే ఈ రోజున రామనామ సంకీర్తన చేయించే దాతలకి జై బాబా మరి బిడ్డ స్వరూప తండ్రి పేరు నాది చేసి మరి ఈ రోజున రామనామ సంకీర్తన చేయించే దాతలకి జై బాబా హరి హరి సీతారామనందర నారాయణుడో పరమేశ్వరుడు ఆగో బీట నీ
కడుపు లోపల ఒక్క బిడ్డ ఫలం అన్నాడు ఆగు ఫలమిచ్చి పరమాత్ముడు సిటాన దెబ్బ దెబ్బ కొట్టి మతాన మాయమైపోతున్నాడు ఆ శంకరుడు ఎటు చూసినా గాని ఎవరు గాని వస్తలేరు ఇక వచ్చిన పని అమలయ్యింది రానంత దూరం పోనంత దూరం అని అమ్మా దాసి